గుట్ట మీదకు బైక్ పై వెళ్తున్న వీడియో స్పష్టంగా ఉంది. కొండపైన కలియ తిరుగుతున్న ఫోటోలు వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంతసేపు యువతి అక్కడ ఉందనే సాంకేతిక ఆధారాలు సైతం ఉన్నాయి. ఎవరితో వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందన్న వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయి. ఇన్ని వివరాలు పక్కాగా ఉన్నా ఆ యువతిని హత్య చేసిందెవరు అన్న గండికోట రహస్యం మాత్రం వీడటం లేదు. బాలిక చనిపోయి 2 నెలలు దాటినా ఇప్పటికీ ఆ కేసులో పురోగతి లేదు. అసలు ఎలాంటి ఆధారం లేని కేసులనే 1-2 రోజుల్లో ఛేదిస్తున్న పోలీసులు ఈ కేసులో మాత్రం ముందడుగు వేయలేకపోవడానికి కారణమేంటో ఎవరికీ తెలియడం లేదు. కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది. ప్రియుడితో కలిసి కొండపైకి వెళ్లిన ఆ యువతి అనూహ్యంగా హత్యకు గురైంది. కేసు సున్నితత్వం దృష్ట్యా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. 2 రోజుల పాటు జమ్మలమడుగులోనే మకాం వేసి దర్యాప్తు చేసినా ఏమాత్రం ముందుకు సాగలేదు. ఆ రోజు గండికోటకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి విచారించినా లాభం లేదు. ఇప్పటి వరకు దాదాపు 600 మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించినా చిన్న ఆధారం కూడా గుర్తించలేకపోయారు. ప్రియుడు లోకేష్ బాలికను బైక్పై ప్రొద్దుటూరు నుంచి గండికోటకు తీసుకెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక సోదరుడు కోపంతో అక్కడికి వస్తున్నట్లు అశోక్కు సమాచారం ఇవ్వడంతో అతను బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ బాలిక గండికోట లోపల ఉన్న మాధవరాయస్వామి ఆలయం వద్ద తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియలేదు. ఆలయం వెనుక వైపు బండరాయిపై బాలిక మృతదేహం లభ్యమైంది. ఆమెపై బలంగా దాడి చేయడంతో అంతర్గత అవయవాలు సైతం దెబ్బతిన్నట్లు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. ఈ సంఘటన జరిగి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ పోలీసులు హంతకులు ఎవరన్నది కనిపెట్టలేకపోయారు. డీఐజీ, ఎస్పీ సైతం అక్కడే మకాం వేసి మరీ విచారణ చేపట్టినా కేసు ముందడుగు పడలేదు. కుటుంబ సభ్యులు, అనుమానితులు ప్రియుడు ఫోన్ కాల్ డేటా విశ్లేషించినా ఆధారాలు దొరకలేదు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు, సాంకేతిక బృందం సీసీటీవీ దృశ్యాలను జల్లెడ పట్టినా కేసు కొలిక్కి రాలేదు. పోలీసులపై ఒత్తిడి పెరిగిపోతూ ఉండడంతో చివరకు గత్యంతరం లేని స్థితిలో 3 అనుమానితులైన ప్రియుడు లోకేష్, బాలిక సోదరులు సురేంద్ర, కొండయ్యకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. దీనికి కోర్టు అనుమతి సైతం తీసుకున్నా ఎప్పటికీ వారికి ఆ పరీక్షలు నిర్వహించలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలంటూ స్థానిక పోలీసులు చెబుతున్నారు.